హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రాగి ఇడ్లీ వచ్చేసి 2 టైప్స్ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా అప్పటికప్పుడే మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంట్లో కాస్త తగినంత వాటర్ వేసుకొని సగం నిమ్మకాయ ఉంటుంది కదా, మనం జ్యూస్ పిండుకుంటాం కదా, ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వచ్చేసి పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కాస్త ఇడ్లీ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే స్టవ్ మీద పెట్టేసాను అనమాట. అది వేడి అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు అయితే నేను ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే దోశ పిండి అనేది కంపల్సరీ ఉంటుంది మన ఇంట్లో. వచ్చేసి కొద్దిగా కాస్త ఉంటే సరిపోతుంది మనకి అనేది. మనకి రాగి పిండికి కాస్త బేస్ అనేది అవసరం అనమాట. ఏదైనా సరే దోశ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. దోశ పిండి కాస్త తీసుకొని దాంట్లో 1 స్పూన్ అంతా రాగి పిండి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కాస్త నేను ఉప్పు యాడ్ చేసి ఉన్నాను అనమాట. అందుకోసమని ఉప్పు యాడ్ చేయట్లేదు. మీరు లైట్గా అయితే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇంకా తగినంత కూడా వాటర్ యాడ్ చేసుకుని నాకైతే సరిపోయింది అనమాట దోశ బ్యాటరు. ఇంకా తగినంత ఇక్కడ రాగి పిండి తగినంత యాడ్ చేసుకొని, మనం కంపల్సరీ రాగి పిండి తీసుకున్నట్టయితే బేస్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కలిపేసి సైడ్కి పెట్టేసాను. ఇక్కడైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను నేను. ఇడ్లీ పిండి వేస్తే కాస్త ఉందనమాట. ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్లో అయితే కాస్త 1 స్పూన్ అయితే రాగి పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి అనమాట. మనము ఆల్రెడీ సాల్ట్ వేసానండి నేను. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇడ్లీ పిండిలో కాస్తను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా అనేది కలుపుకోవాలి. మన అందరి ఇంట్లో అయితే ఇడ్లీ పిండి అయినా సరే, దోశ పిండి అయినా సరే కంపల్సరీ ఉంటుంది. ఏదైనా హెల్తీగా తినాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు మనకి ఇలా హెల్తీగా చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఈనో అయితే యాడ్ చేస్తున్నానండి నేను కాస్త. మనం అంటే ఇడ్లీ ఇప్పుడు పెట్టేస్తున్నాం అనంగా వేసుకోవాలన్నమాట. ఈనో వేసేసి సైడ్కి పెట్టొద్దు అనమాట. బ్యాటర్ అప్పుడప్పుడే కలిపేసి పెట్టేసేయాలన్నమాట. మనకైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయినా సరే, గీ అయినా సరే అప్లై చేసుకోండి. నెయ్యి లేకున్నా, ఆయిల్ అప్లై చేయకుండా ఇంకా హెల్తీగా తినాలనుకుంటే గిన మీరు నార్మల్గా అయినా సరే ఇలాగే వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా అవసరం లేదు, నెయ్యి కూడా అవసరం లేదనమాట. నార్మల్గానే మనం ఇడ్లీ కుక్ చేసుకున్నాము ఎట్లా చేసుకోవచ్చు అట్లానే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట. ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకొక బ్యాటర్లో అయితే కాస్త ఇది వేస్తున్నాను అనమాట. ఇంకా ఈనో వేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే దీనికైతే ఏం రాయలేదనమాట. నేను నెయ్యి అయినా సరే, ఆయిల్ అయినా సరే ఏం అప్లై చేయలేదు. అలాగే వేసేస్తున్నాను అనమాట. నేను దోశ బ్యాటర్ అయితే వేసి రాగిపిండి మంచిగా వేసేస్తున్నాను. ఇట్లా వేసుకొని మనం అయితే కొద్దిగా ఒక 10-20 నిమిషాల దాకా మనము కొద్దిగా స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, 20 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మనకి ఇలా పెట్టుకుంటున్నాను నేనైతే. 20 నిమిషాలు పడుతుంది మనకి కుక్ అవ్వడానికి. ఇడ్లీ అయితే మనం ఇడ్లీ తీస్తేనే మనకి తెలిసిపోతుంది అనమాట. మనకి కొద్దిగా తడి చేసుకొని ఇడ్లీ కొద్దిగా టచ్ చేసామనుకోండి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడైతే ఇడ్లీ అయితే మంచిగా కుక్ అయిందండి. మనమైతే తీసేసాం అనమాట. కొద్దిగా ఇడ్లీ అంటే కొద్దిగా చల్లగా కావాలి మనకి. వేడివేడిగా తీసామనుకోండి కొద్దిగా ఇడ్లీలు అనేది కొద్దిగా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. గోరెచ్చగా ఉంటే చాలు మనకి. అప్పటికప్పుడే తినవచ్చు. ఈ రాగి ఇడ్లీ వచ్చేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చల్ల తింటే అంతగా బాగుండదు. మీరు ఇలా ఇడ్లీ చేసుకొని కావాలంటే మనకి ఇడ్లీ ఉప్మా లాగా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఇడ్లీ ఉప్మా లాగా చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ ఉప్మా చేసేటప్పుడు కాస్త లెమన్ పిండుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది. కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇడ్లీ బ్యాటర్ అయినా సరే, దోశ బ్యాటర్ అయినా ఉన్నా కూడా మీ ఇంట్లో ఇలా రాగి పిండి వేసేసి హెల్తీగా చేసుకున్నారనుకో, టిఫిన్ అయినా సరే, డిన్నర్కి అయినా సరే తిన్నారనుకో చాలా హెల్తీగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే 2 టైప్స్ అయితే మీకు చూపించాను అనమాట. నేనైతే టమాటో చట్నీ చేశానమాట. టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. పల్లి చట్నీతో కూడా బాగుంటుంది. పల్లి చట్నీతో అంటే టమాటో చట్నీతో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదా ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈనో వచ్చేసి చాలా మంచిగానే ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి మీరు. వంట సోడా అయినా కొద్దిగా కడుపులో అనేది కొద్దిగా మంట అట్లా ఉంటుంది, కానీ ఈనో అనేది అలా ఉండదు అనమాట. చాలా సాఫ్ట్గా వచ్చింది. 2 టైప్స్ అనేది ఇడ్లీ చూపించాను. కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ అనేది హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. సరేనా? బాయ్.